Hi students, I welcome you to the Pantulu Academy. Today we are going to continue similar triangles. Just to last class we discussed only BPT theorem and its converse. It's very important for this chapter. Entire 10th class, one of the major and important topic in geometry. Okay, we are going with little by little in detail ga concept wise ga chuskuntu veldam. Okay, no need to worry. I am here to help you. In regarding especially in geometry, if you feel any difficulty, I am there to take different sessions based on different questions. Okay, let us begin the session. In last class we discussed what is similar triangles, right? Similar is nothing but simply we need to remember two things. What are those? Simply మనం ఏం చూసినాం, సేమ్ షేప్ ఉండాలి బట్ నాట్ సైజ్. మీన్స్ సింప్లీ ద ట్రయాంగిల్ విచ్ ఎవర్ ద ట్రయాంగిల్స్ యూ ఆర్ టాకింగ్ అబౌట్, దోస్ టూ ట్రయాంగిల్స్ షుడ్ హ్యావ్ సైడ్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్. ఇదే మనం సిమిలర్ అని మనం నేర్చుకున్నాం కదా. దాని మీద మనం బీపీటీ థీరం కూడా చూసినాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఓకే, నెక్స్ట్ కాన్వర్స్ ఆల్సో వీ హ్యావ్ సీన్, రైట్? లెట్ us begin the session, today's session. Before that, let me recap once how we are going to apply, when to apply converse, when to apply similarities. Okay, let us begin. Just wait. ఒకసారి చూడండి, మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రయాంగిల్ ఇచ్చాను, రైటా? If a line is drawn parallel to one side of the triangle, if a line is drawn parallel to one side of the triangle, ఏదో ఒక సైడ్కి ప్యారలల్గా నేను లైన్ గీసా, then that line divides the triangle, this ABC triangle, this DE is parallel to BC. Once if a line is parallel to one side of the triangle which divides the other two sides are in the same ratio, that means AD by DB మనం ఇది నేర్చుకున్నాం, ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఇంకా ఏఈ బై ఈసీ కొంచెం ఫ్లోలో చెప్తుంటే మనకి వచ్చేస్తుంది. ఓకే, రైటా? ఇది మేజర్ ఫార్ములా ఇన్ సిమిలారిటీ. బీపీటీ థీరంలో, థేల్స్ థీరంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫార్ములా, రైట్? ఓకే, దీన్ని మనం ఎన్ని వేస్లో కూడా రాయొచ్చు అనేది కూడా మనం చూసాం. జస్ట్ వెయిట్, రైట్. See how many ways we can write అని అంటే, simply we can write first half second half formula we have written, right? AD by DB AE by EC ఇలా రాసాం. నెక్స్ట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు? AD by AB AE by AC ఇలా, AD by AB AE by AC ఇలా. అంటే నేనేం చెప్తున్నా చెప్పండి, హాఫ్ బై ఫుల్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ MCQs when you are solving we can apply these concepts. నెక్స్ట్ ఎలా రాయొచ్చు అని అంటే, సెకండ్ హాఫ్ ఫుల్, మూవీలో సెకండ్ హాఫ్ బాగుంది అని అంటాం కదా, అలా అనమాట. సెకండ్ హాఫ్ ఓవరాల్, సెకండ్ హాఫ్ ఈజ్ సూపర్, నెక్స్ట్ ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్ అంటాం కదా, సేమ్ లాజిక్. ఇక నేనేం చెప్తున్నా చెప్పండి, ఫస్ట్ DB రాస్తున్నా, DB బై AB. ఓకే, సెకండ్ హాఫ్ బై ఫుల్ రాసిన. నెక్స్ట్ ఏం రాసిన, ఇటు కూడా సెకండ్ హాఫ్ EC బై AC ఇలా అనమాట. వీటన్నిటికీ మనం రెసిప్రోకల్స్ కూడా రాయొచ్చు. మళ్ళీ ఈ మూడింటికి మనం రెసిప్రోకల్స్ కూడా రాయొచ్చు. అలా మనం బీపీటీని నేర్చుకున్నాం. ఇది ఎప్పుడు అప్లై చేస్తాం? ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఒక ట్రయాంగిల్ ఏబీసీలో ఇఫ్ వన్ లైన్ ఈజ్ ప్యారలల్, అది డిఈనా లేకపోతే ఏదైనా ఉండనివ్వండి. ఓకే, డిఈ ప్యారలల్ టు బీసీ, వీ కెన్ అప్లై దీస్ ఆల్ త్రీ ఫార్ములాస్. ఓకే కదా? ఓకే, మీరు ఎలా చెప్పాలంటే ఇవి మీ మైండ్లో ఉండాలి, పిక్చర్ అయిపోవాలి. ఇది ఏబీసీ మీ మైండ్లో ట్రయాంగిల్ బల్బ్ వెలగాలి. దాంట్లో ఒక లైన్ ప్యారలల్గా వెళ్తుంది కూడా, కట్టప్ప ఇట్లా కోస్తాడని చెప్పినాం కదా, కట్టప్ప పొడుస్తాడు కదా, సరే ఏదో ఒకటి సంథింగ్ యూ రిమెంబర్. బట్ ఫసక్ ఇలా చెప్పినా కదా, ఫసక్ అనగానే హాఫ్గా డివైడ్ అవుతాయి. ఎలా చెప్పండి? AD by DB ఈక్వల్స్ టు AE by EC అలా చెప్పడం రావాలి. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓవరాల్ గుడ్, ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, ఓవరాల్ గుడ్ మూవీ అలా చెప్తాం. ఎలా చెప్తాం చెప్పండి? AD by AB, ఓకేనా, AE by AC అలా. నేను వేవ్స్ చూపిస్తున్నా చూడండి, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఫుల్ అంటే ఏం చెప్తున్నా నేను, ఇగో DB by AB
నెక్స్ట్ ఈసీ బై ఏసీ. నేను ఎలా చెప్తున్నా అలా వాటికి రివర్స్ రెసిప్రోకల్స్ కూడా చెప్పడం రావాలన్నమాట. ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ విచ్ యూ కెన్ సే ఈజీలీ. ఓకేనా, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే, ఎందుకంటే ఇవి మనకు మస్తు యూజ్ అవుతుంటాయి. డైరెక్ట్గా రాస్తుంటాం, ఎంత నువ్వు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది అనమాట. నెక్స్ట్ కాన్వర్స్ ఏం డిస్కస్ చేసినాం అంటే సింప్లీ వి డిస్కస్ ఈవెన్ కాన్వర్స్, రైట్? ఎలా ఏం డిస్కస్ చేసినాం కాన్వర్స్ అంటే రైట్, ఇది బీబీటీ అయితే దీని కాన్వర్స్ మనం ఏం డిస్కస్ చేసినాం సింప్లీ ఇదే ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో మనకి ఈ లైన్ ప్యారలల్ అని ఏం చెప్పట్లే, కానీ ఏమి ఇస్తున్నా అంటే నేను ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఇక్కడ పీక్యూ అని ఇచ్చిన. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏపీ బై పీబీ ఈక్వల్స్ టు ఏక్యూ బై క్యూసి ఇలా ఉన్నప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ దేర్ ఇన్ ద ట్రయాంగిల్, okay, in any triangle if sides are in the ratio which connection is dividing these two sides, ఎవరు ఇట్లా ఫసక్ను వస్తుండో వాడు ఎట్లా ఉంటాడంట ప్యారలల్ ఉంటాడు, ప్యారలల్ టు బీసీ. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఏ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. రేషియో అయితే ఇది అవుతుందని రాస్తాం అనమాట. అర్థమైంది కదా లాజిక్? ఓకేనా, దీనికి డిఫరెన్స్. ఇదేమో ప్యారలల్ ఇస్తే రేషియోస్ రాస్తాం, ఇదేంటని అంటే కాన్వర్స్ ఏంటి, రేషియో వాళ్ళే ఇస్తారు, జస్ట్ ప్యారలల్ అని రాస్తాం by using CBPT, by CBPT. ఓకే కదా, లాజిక్ అర్థమైంది కదా? లెట్ us స్టార్ట్. ఇక సమ్స్ చూద్దాం. ఓకేనా, వన్ బై వన్ లిటిల్ బై లిటిల్ పోదాం. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్లో ఎస్టీ లైన్ ఉంది చూడండి. ఎస్టీ ఈజ్ ఏ లైన్ సచ్ దట్, ఆ లైన్ ఏంటంటే పిఎస్ బై ఎస్క్యూ ఇక చూడండి, పిఎస్ బై ఎస్క్యూ రేషియో ఇచ్చింది. నెక్స్ట్ ఏమంటుండు, ఒక రేషియో ఇచ్చిండు, వాడే రేషియో ఇచ్చిండు. ఏం రేషియో ఇచ్చిండు రాస్తున్నాను చూడండి. గివెన్ రేషియో పిఎస్ బై ఎస్క్యూ ఈక్వల్స్ టు పీటీ బై టీఆర్ అనే రేషియో వాళ్ళే ఇచ్చారు. ఎక్కడుంది చెప్పండి, పీటీ బై టీఆర్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడే నేర్చుకున్నాం కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. వాళ్ళే రేషియోలు ఇస్తే మీరేం చెప్పొచ్చు చెప్పండి, ఎస్టీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ చెప్పొచ్చా? 100% చెప్పొచ్చుగా. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ఓకేనా, ఈ రేషియో ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ దట్ ఇంప్లైజ్ బై యూజింగ్ సిబిపిటి. ఎందుకు సిబిపిటి రాస్తున్నాయి చెప్పండి? ఏంటయ్యా అంటే ఇక్కడ మనకు చూడండి సైడ్స్ ఇగో పిఎస్ బై ఎస్క్యూ పీటీ బై టీఆర్ అని వాళ్ళే ఇచ్చిర్రు. ఇది నేనేమి ఇవ్వలే, వాళ్ళ క్వశ్చన్లు ఏమైతే ఇచ్చారో దాన్ని రాసినాం అంతే మనం. ఇది వాళ్ళే రేషియో ఇచ్చినప్పుడు బై యూజింగ్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ వీ కెన్ కన్క్లూడ్ దట్ దిస్ లైన్ ఎస్టీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. డూ యూ యాక్సెప్ట్ దిస్? 100% రైట్. ఇది అవుతుంది కదా, ఎందుకైతే చెప్పండి, ఇఫ్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో లైన్ ఈజ్ ప్యారలల్ బికాస్ ఆఫ్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. రైట్, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆల్సో గివెన్ ఏమి ఇచ్చారు మనకి, యాంగిల్ టీఎస్పి. ఓకే, టీఎస్పి ఈక్వల్స్ టు యాంగిల్ పిఆర్క్యూ ఇది కూడా ఇచ్చారు. ఓకేనా, టీఎస్పి ఈక్వల్స్ టు పిఆర్క్యూ అని కూడా ఇచ్చాడు వాడే. ఇది ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఏది ఎక్కడ ఉంది అది టీఎస్పి. ఐ టోల్డ్ యూ క్లియర్లీ, ఇలా మెన్షన్ చేసినప్పుడు యాంగిల్ ఎట్ ఎస్ అని అంటే ఇది. ఓకే కదా, ఇది. నెక్స్ట్ ఇలా మెన్షన్ చేస్తే ఏమని చెప్పా, యాంగిల్ ఎట్ ఆర్ అని. వీళ్ళిద్దరు ఏంటట, ఈక్వల్ అంట. వీళ్ళిద్దరేంటి, ఈక్వల్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ లైన్స్ ఆల్రెడీ ప్యారలల్, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండే, పీక్యూఆర్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమంటుండే. ఓకే, లెటస్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ప్యారలల్ అని తెలిసిపోయింది, ఈ లైన్ దీనికి ప్యారలల్ అని తెలిసిపోయింది. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, ఓకే జస్ట్ వెయిట్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, ఓకే ఇలా ప్యారలల్ ఉన్నాయి, వన్ లైన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఇలా, వాట్ డు వి కాల్ దిస్ లైన్, వాట్ డు వి కాల్, ట్రాన్స్వర్సల్. గుర్తొస్తుందా? ట్రాన్స్వర్సల్ అంటే ఏం చెప్తుంటా నేను, ట్రాన్స్వర్సల్ అంటే వాడు ఇట్లా టచ్ ఇచ్చుకుంటూ పోతుంటాడు, వాడు టీచర్ దగ్గర నుంచి సీదా వెళ్ళి వాడు వన్ ప్లేస్లో కూర్చోడు, వాడు పొత్త ఇట్లా ఫ్రెండ్స్ని ఇట్లా తగిలించుకుంటూ పోతాడు, ఇట్లా ఇక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది, వీడవాడు ట్రాన్స్వర్సల్ అయింది. ఇగో ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్, these two angles will be
ఏంటివి ఇవి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఇట్ ఈస్? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. మరి ఎక్కడున్నది సార్ ఈ స్టోరీ? ఇది ఎక్కడుందంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడుందనంటే ఇప్పుడు మనం ఈ చదువుకున్న స్టోరీ ఎక్కడుందంటే ఇగో ఇక్కడ ఉంది చూసారా, ఇగో ఇది. ఇప్పుడు ఈడ యాంగిల్ ఈక్వల్ అయితే ఇక్కడ యాంగిల్ కూడా బరాబర్ ఏమవ్వాలి? 100% ఈక్వల్ అవ్వాలి. కొంచెం తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే చూడు, అలా కనిపిస్తుంది కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఇక్కడ ఈక్వల్. ఎందుకు ఈక్వల్? ఇగో లైన్స్ ప్యారలల్. నేను క్రియేట్ చేసిన స్టోరీ కాదు ఇది. ఎస్టీ ప్యారలల్ టు క్యూఆర్, ఎస్టీ ప్యారలల్ టు క్యూఆర్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్, దీస్ టూ యాంగిల్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. కాదంటే పక్క పెడదాం. ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం రాద్దామనంటే ఇక్కడ రాద్దాం. ఆగండి. యాంగిల్ ఏదేది? యాంగిల్ పిఎస్టి అంటే యాంగిల్ ఎట్ ఎస్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు యాంగిల్ ఎట్ క్యూ. యాంగిల్ పిక్యూఆర్. ద రీజన్ వై దిస్ ఎస్ ఈక్వల్స్ టు క్యూ? బికాస్ లైన్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి, కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి దాన్ని నేను ఇలా రాస్తాను, లైన్స్ ప్యారలల్ కాబట్టి. కెన్ ఐ రీప్లేస్ నౌ దిస్ ఎస్ రీప్లేస్డ్ బై దిస్ క్యూ? ఎందుకు ఈ ఎస్ అంటేనే ఇదని ఇచ్చినాం, దీని ప్లేస్లో ఇది రాస్తుంది, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తుంది, ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తుంది, ఓకేనా? వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్? దట్ ఇంప్లైస్ ఏం రాయొచ్చు? ఈ ఎస్ ప్లేస్లో ఈయన రాస్తున్నాం, పిక్యూఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు పిఆర్క్యూ. అబ్జర్వ్ కేర్ఫుల్లీ నౌ. వేర్ ఈజ్ దిస్ యాంగిల్ క్యూ? ఇగో ఇది కనిపిస్తుందా ఎల్లో కలర్? వేర్ ఈజ్ దిస్ ఆర్? ఇగో ఇది. In a triangle, two angles are equal. What do we call the triangle? Isosceles triangle simply. That implies if opposite angles, equal angles opposite sides will be equal. ఇప్పుడు నాకు క్యూకి అపోజిట్ సైడ్ ఏముంది? పిఆర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఆర్కి అపోజిట్ సైడ్ ఏముంది? పిక్యూ. In a triangle, two sides are equal. Hence it is, therefore, triangle PQR is an isosceles triangle. అర్థమైందా? ఒక్కసారి చూడండి మనం ఏం చేసినామో. సింపుల్, వాడు ఇచ్చిన రేషియోనే తీసుకున్నాం. ఈ రేషియో నుంచి మనం ఏం రాస్తున్నాం? బీపీటీ, కాన్వర్స్ ఆఫ్ బీపీటీ పెట్టేసి ఈ లైన్ ప్యారలల్ అని మనమే రాసినాం. ఇగో ఇది ప్యారలల్ అని మనం ప్రూవ్ చేసినాం, ఓకే? కాన్వర్స్ వాడి తర్వాత వాడు ఇంకొక యాంగిల్ కూడా ఇచ్చింది. యాంగిల్ ఎస్ దగ్గర యాంగిల్ ఆర్ దగ్గర యాంగిల్కి ఈక్వల్ అంట, ఓకే? ఈ ఎస్ యూజువల్గా దేనికి ఈక్వల్? ఇగో కరస్పాండింగ్ యాంగిల్ ఈ క్యూకి ఈక్వల్. అంటే ఎస్ని రీప్లేస్ చేసి క్యూని రాసిన నేను అక్కడ. అంటే ఈ ఎస్ ప్లేస్లో ఎవరిని రాసిన? క్యూని రాసిన. ఇప్పుడు మీరు ఓవరాల్గా చూస్తే ఈ క్యూ ఈ ఆర్ ఏమవుతున్నాయి? ఒకే ట్రయాంగిల్ అపోజిట్ యాంగిల్స్ అవుతున్నాయి, ఓకే? ఈక్వల్ యాంగిల్స్ అపోజిట్ సైడ్స్ విల్ బి ఆల్సో ఈక్వల్, అందుకే ఇది రాసిన. హెన్స్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ అన్ ఐసోసిలస్ ట్రయాంగిల్. ఎందుకు? మనకు ట్రయాంగిల్ 9th క్లాస్ నుంచి నేర్చుకుంటాం. ఏంటిది? ఇన్ ఏ ట్రయాంగిల్ equal, if any two sides are equal, it is a isosceles triangle. Otherwise equal angles opposite sides also will be equal, hence it will be isosceles triangle. Okay kada? Right. Next question. In a figure LM igo idi LM parallel to BC. Okay, let us go with some different color. You can see directly also, but I am showing again. Okay, igo idi pink color, వీళ్ళు ప్యారలల్ అంట, వీళ్ళిద్దరు ప్యారలల్ కనిపిస్తుంది కదా, రైట్. నెక్స్ట్ ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి. ఓకే, ఇది ఒకటి తీసుకుందాం. ఇంకేం కలర్ వేద్దాం? గ్రీన్ వేద్దామా? రైట్, ఇది ఉంచండి. ఓకే, ఇగో ఇది ఓకే కదా. ఈ గ్రీన్లు రెండు ప్యారలల్, ఈ పింకులు రెండు ప్యారలల్. ఓకే, అదే ఇచ్చింది క్వశ్చన్లో. దిస్ అండ్ దిస్ ఆర్ ప్యారలల్. దెన్ వీ నీడ్ టు ప్రూవ్ ఏఎం రేషియో. చూడండి, బాగా చూడండి. ఏఎం అంటే ఇది బై ఏబి. ఇప్పుడు మీరు బాగా చూడండి, నేను ఎలా నేర్పించాను మీకు? హాఫ్ బై ఫుల్ నేర్పించాను. అది ఎప్పుడు తెలుసా? డైరెక్ట్ ఇట్లా సమ్ ఇస్తే రాయలేం.
ఓకే, అది నేను సెకండ్ మెథడ్ కింద చెప్తా. ఫస్ట్ మెథడ్ అయితే చూడండి, ఫస్ట్ మెథడ్ మనం ప్రూవ్ చేయాల్సింది హాఫ్ బై ఫుల్ రావాలి. క్లియర్? హాఫ్ బై ఏఎం బై ఏబి రావాలి మన అవుట్పుట్లో. ఓకే, లెట్ us బిగిన్. నేనైతే పింక్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఇది ఏవైతే రెండు ప్యారలల్ ఉన్నాయో ఆ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అది? ఏబిసి ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్లో. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కనిపిస్తుంది కదా, రెండు లైన్స్ ఎట్లా ఉన్నాయంటే ప్యారలల్ ఉన్నాయంట. ఇఫ్ ఎల్ఎం ప్యారలల్ టు సిబి, అది ఇచ్చిందే, వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చిందే రాసినవి. ఫస్ట్ చూడండి, ఏదైతే సైడ్స్ రేషియో ఇచ్చారో ఆ ట్రయాంగిల్ని రికగ్నైజ్ చేయాలి నువ్వు, ఆ ట్రయాంగిల్ని పాపప్ చేయాలి. ఓకేనా? ఇగో అదే ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్. ఇందులో ఎల్ఎం ప్యారలల్ టు బీసీ, అది కూడా వాళ్ళే ఇచ్చారు. ఓకేనా? అదే రాసి. నెక్స్ట్ కావాలంటే ఒక్క నిమిషం ఆగండి. హైలైటర్ ఉందా మనకి? ఫ్లాట్ బ్రష్, హైలైటర్, లేజర్ పెన్ అంట. చూద్దాం. ఇగో ఇది కనిపిస్తుందా? ఇదన్నమాట. వీళ్ళిద్దరు ఏ ట్రయాంగిల్లో ఉన్నారు? ఈ ట్రయాంగిల్. ఏదా ట్రయాంగిల్? ఏబిసి ట్రయాంగిల్ అనమాట. ఓకే కదా? ఏబిసి ట్రయాంగిల్లో ఉందన్నమాట. ఓకే కదా? రైట్. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో ఎవరెవరు ప్యారలల్ ఉన్నారు? ఎల్ఎం ప్యారలల్ టు బీసీ ఉన్నారు. ఎల్ఎం ప్యారలల్ టు బీసీ. దట్ ఇంప్లైస్ బై యూజింగ్ ఏంటది? బీపీటీని వాడుతున్నాం. చెప్పండి రేషియో చెప్పండి. రేషియో మనకు తెలిసి ఏంటిది? లైన్ ప్యారలల్ అయిందంటే ఏఎం బై ఎంబి రాయొచ్చా? ఏఎం బై ఎంబి. ఎందుకు? ఏం నేర్చుకున్నాం ట్రయాంగిల్లో? ఇక ఇలా ఉందయ్యా ట్రయాంగిల్, ఇలా ఉంది. ఇడేముంది? ఈ లెట్ us అజ్యూమ్ బీసీ ఇక్కడ ఉంది, ఇడ ఏ ఉంది. ఓకే, ఇడ ఎం ఉంది, రైటా? ఇడ ఎల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎల్ఎం ప్యారలల్ టు బీసీ. ఎల్ఎం ప్యారలల్ టు బీసీ. కెన్ ఐ అప్లై బీపీటీ? ఏఎం బై బిఎం, ఇట్లా ఏఎల్ బై ఎల్సి. అదే కదా రాస్తున్నా నేను. ఏం రాస్తున్నా? ఏఎం బై ఎంబి. మీకంటే బుక్ని ఇట్లా రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. కావాలంటే చూపిస్తా కానీ మీకు క్లారిటీ రావాలి మీకు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఫిక్స్ అయిపోయింది మనకి. ఇలా తిప్పుతున్నాను ఇలా. ఓకే కదా? ఏఎం బై ఎంసి ఇట్లా జస్ట్ వెయిట్. రైట్ కదా? ఓకే కదా? నో ఇష్యూస్, రైట్? చలో రేషియో రాస్తాం. ఎంబి అయిపోయిన తర్వాత ఏఎం బై ఎంబి ఏఎల్ బై ఎల్సి. ఏఎల్ బై ఎల్సి రాసేసిన. ఓకేనా? కాకపోతే ఏంటంటే మనకేముండాలి? ఏఎం బై ఏబి ఉండాలి. ఏఎం బై ఏబి ఉండాలి. ఓకే, ఏబి ఉండాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఉల్టా చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్ చిల్డ్రన్. ఇది మీకు లెంది అయినా అనుకున్న ప్రతి ఒక్కరు సెకండ్ మెథడ్ చేయండి. దట్ ఈస్ ఫార్ ఈజ్. నేనేం చేస్తున్నా అంటే రెసిప్రోకల్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా? ఎంబి బై ఏఎం ఈక్వల్స్ టు ఎల్సి బై ఏఎల్ రాసిన. ఓకే, నేనే చేసిన, రెసిప్రోకల్ చేసిన. ఏం చేసినాం? రెసిప్రోకల్ చేసినాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాం? +1 బోత్ సైడ్స్ ఐఎమ్ యాడింగ్. రెండు సైడ్లు ఏం చేస్తున్నా? +1 యాడ్ చేస్తున్నా. చెప్పండి ఇప్పుడు ఏమవుతుందో? ఎల్సిఎం ఏఎం ప్లస్ ఎంబి బై ఏఎం. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? ఎల్సి ప్లస్ ఏఎల్ బై ఏఎల్. ఓకే, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏఎం ప్లస్ ఎంబి. ఏఎం ప్లస్ ఎంబి. కెన్ ఐ రైట్ ఏబి? ఫుల్ కదా? ఏఎం ప్లస్ ఎంబి ఈజ్ నథింగ్ బట్ ఏబి బై ఏఎం. సేమ్ ఓల్డ్ స్టోరీ. ఇక్కడ చూడండి, ఎల్సి ప్లస్ ఏఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ. ఓకే, ఏఎల్ ఏసీ బై ఏఎల్. కెన్ ఐ రెసిప్రోకల్ అగైన్? కెన్ ఐ? తిప్పేద్దాం మళ్ళీ. చెప్పండి, మళ్ళీ తిప్పేయండి. దీన్ని ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది అంటే తిప్పేస్తున్నాం, మళ్ళీ ఉల్టా చేస్తున్నాం. ఏఎం బై ఏబి, ఓకే, ఏఎల్ బై ఏసీ. హోల్డ్ ఆన్ దిస్ వన్. ఈక్వేషన్ 1 దీన్ని ఇలా ఉంచాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈక్వేషన్ 2కి పోదాం. ఈక్వేషన్ 2 అంటే ఏంటంటే కింద ఇచ్చిన ట్రయాంగిల్. ఫస్ట్ అయిపోయింది మనకి. కొంచెం తగ్గిద్దాం. రైట్. ఓకే, ఏం మిస్ అయింది మనకి? ఇది ఏఎంబీసీ కదా?
ఇది బి, ఇది డి. రెడీ? రైట్. చలో, ఈ ట్రయాంగిల్ ఇప్పుడు గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ ట్రయాంగిల్ ఇగో ఇది, ఇదే కనిపించాలి మీకు. ఏది నేను ఏది చూపెట్టాలనుకుంటున్నా అంటే దిస్ వన్ కనిపిస్తుందా? ఇది ప్యారలల్ టు ఇది. రైట్. చెప్పండి ఇప్పుడు ఇక ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలంటే జస్ట్ రాసేద్దాం. ఇంకా ఇన్ ట్రయాంగిల్ డౌన్ సైడ్ ఏడిసి ఆర్ ఏసిడి ఎనీథింగ్ ఇఫ్ ఎన్ఎల్ ప్యారలల్ టు అదే ఇచ్చిండు సిడి బై యూజింగ్ బీపీటీ. ఓకే, బీపీటీ థీరం వాడితే ఏం రాయొచ్చు? రేషియో రాయొచ్చు. రేషియో కనిపించట్లేదా? సింపుల్ రేషియో. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్నే తీసుకుందాం. ఓకే, దాన్ని తీసుకుంటున్నా నేను. సార్ మీరు ట్రయాంగిల్ వేరే ఉంది సార్ అంటే ఇదే ట్రయాంగిలే, ఇదిగో ఇది ఇది ఇదే ట్రయాంగిల్ నేను తీసుకుంటున్నాను, అంతే మించి ఏం లేదు. ఓకేనా? ఇది ఇది కొంచెం కనిపిస్తుంది కదా కొద్దిగా. సరే, ఇంకా నేనేం చేయలేనిది ఎగ్జాక్ట్ అంటే సరే, నేను ఇవే ఈ ట్రయాంగిల్ మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఎట్లా ఉంది చూడండి. ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ ఏ ఉంది, ఏ పెట్టేసిన. ఓకేనా? ఒక లైన్ ప్యారలల్గా వెళ్తుంది కదా, దట్ ఈజ్ ఎన్ఎల్. ఓకేనా? డిసి. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ ఎ లైన్ ఈజ్ ప్యారలల్ కెన్ ఐ అప్లై బీపీటీ? హౌ? ఏఎన్ బై ఎన్డి ఏఎల్ బై ఎల్సి రాయచ్చా? అదే రాస్తున్నాం. బై యూజింగ్ బీపీటీ ఏం రాస్తున్నాం? ఏఎన్ బై ఎన్డి ఈక్వల్స్ టు ఏఎల్ బై ఎల్సి. రైట్. ఇప్పుడు మనకేముంది? ఏఎన్ బై ఎవరున్నారు? ఎన్డి లేదు, ఏడి ఉంది. ఏఎన్ బై ఏడి ఉంది. రైట్ అన్నప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఏడీని జనరేట్ చేయాలి. ఏడి కింద రావాలి నాకు. అలాంటప్పుడు నేనేం చేస్తున్నా? బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేద్దాం. ఫస్ట్ రెసిప్రోకల్ చేద్దాం. బోత్ సైడ్స్ ఐఎమ్ డూయింగ్ రెసిప్రోకల్. ఎల్సి, ఇది ఎల్సి. ఓకే, ఎల్సి బై ఏఎల్. ఐఎమ్ యాడింగ్ బోత్ సైడ్స్ 1. ఐఎమ్ యాడింగ్ బోత్ సైడ్స్ 1. ఎందుకు యాడ్ చేస్తున్నాం? మనకి ఏఎన్ బై ఎన్డి లేదు, ఏఎన్ బై ఏడి ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తున్నాం. ఓకే, రైట్. చలో, ఎల్సిఎం చేయండి. ఏఎన్ ప్లస్ ఎన్డి బై ఏఎన్. ఇక్కడ ఏంటిది? ఎల్సి ప్లస్ ఏఎల్ బై ఏఎల్. మీరు చెప్పండి, ఏఎన్ ప్లస్ ఎన్డి, ఏఎన్ ప్లస్ ఎన్డి ఏమైపోతుంది? ఏడి బై ఏఎన్ అట్లా ఉంచుతున్నా. నెక్స్ట్ ఎల్సి అంటే ఇది ప్లస్ ఏఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ బై ఏఎల్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. కెన్ ఐ రెసిప్రోకల్ ది సెకండ్? ఎన్నిసార్లు రెసిప్రోకల్ చేస్తారు సార్? ఎన్నిసార్లు అయినా చేస్తాం. చూడండి, ఏఎన్ బై ఏడి ఈక్వల్స్ టు ఏఎల్ బై ఏసీ. ఏసీ. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. అబ్జర్వ్ ఫ్రమ్ 1 and 2. What is 1? What is 2? This is 1, this is 2. Observe from these two. What you can conclude? ఏం కన్క్లూడ్ చేయొచ్చు అని అంటే సింపుల్. కనిపిస్తుంది కదా? రైట్. ఇప్పుడు చూడండి, క్రాస్ ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏముంది మనకి? 1 ఏఎల్ ఏసీనే ఉంది, ఇక్కడ కూడా ఏఎల్ ఏసీనే ఉంది. ఫ్రమ్ 1 and 2 వాట్ యూ కెన్ కన్క్లూడ్? ఏఎం బై ఏబి ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి. ఏఎన్ బై ఏడి. ఎందుకు రాశారు సార్ ఇట్లా? ఇంకా చూడు, ఏఎన్ బై ఏడి, ఇక్కడ ఏఎం బై ఏబి, ఈ రెండు ఏఎల్ బై ఏసీకే ఈక్వల్, అందుకే అవి రెండు ఈక్వల్ అనమాట. అలా రాయాలి. అర్థమైందా? ఇది మెథడ్ 1. మెథడ్ 2 పోదాం, ఎందుకంటే మెథడ్ 1 అనేది అందరికీ అప్రోప్రియేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? కొంచెం ఏందో సార్ ఇది లెందీ అనిపిస్తుంది సార్ అనేటోళ్ళందరికీ లెట్ us go with మెథడ్ 2. మెథడ్ 2 పోదాం. మెథడ్ 2 ఈజ్ వెరీ సింపుల్ వన్. We will skip some steps. How?
లెట్ us see ఎక్కడి నుంచి అంటే డిలీట్. ఓకే, ఇది మొత్తం చేసేద్దాం. రైట్, ఇది కూడా మనకు అవసరం లేదు రైట్ నౌ. రైట్, క్లియర్. నెక్స్ట్ థింగ్, రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్. ఇదే మెథడ్ 2 అనేం కాదు. మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్లీ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ ట్రయాంగిల్ చూడండి, ఏబీసీ ట్రయాంగిల్, ఏబీసీ ట్రయాంగిల్. ఇందులో ఎల్ఎం అంటే ఇది ఎల్ఎం ప్యారలల్ టు సిబి, ప్యారలల్ టు సిబి. ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు సిబి కదా, రైట్ రైట్. ఇప్పుడు మనం రేషియో రాస్తున్నాం బై యూజింగ్ బీపీటీ. ఎట్లా రాస్తున్నామంటే ఐ టోల్డ్ యూ క్లియర్లీ, మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓవరాల్గా బాగుంది, రైట్. మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓవరాల్గా బాగుంది. ఎట్లా? ఫస్ట్ హాఫ్ బై ఫుల్ డైరెక్ట్లీ రాస్తున్నాను నేను. ఎలా రాస్తున్నాను నేను? ఏఎం బై ఏబి ఈక్వల్స్ టు, మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓవరాల్ బాగుంది మూవీ. ఓకే, ఏంటది ఫస్ట్ హాఫ్? ఏఎల్ కనిపిస్తుందా? ఇది ఎల్ 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 గుర్తుపెట్టుకోండి. ఇది సి, ఓకే, ఇది ఏ, రైట్. ఏఎల్ బై ఏఎల్ బై ఎల్సి కాదు, ఏసి. ఈక్వేషన్ 1 ఎట్లా రాసేసారు? ఇది డైరెక్ట్ హింట్, ఒకటే హింట్. వాడి ఏఎం బై ఏబి అన్నాడా, మనం దాంతోనే బిగిన్ చేయాలి. ఇగో ఏఎం బై ఏబి అంటే ఫస్ట్ హాఫ్ ఫుల్, ఫస్ట్ హాఫ్ ఫుల్ మూవీ కావాలి ఆయనకు, ఫస్ట్ హాఫ్ ఫుల్ మాట్లాడుతున్నాం, రైట్, అదే రాసినాం. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ విత్ ఇన్ ట్రయాంగిల్ సెకండ్ పార్ట్, గ్రీన్ కలర్. ఏంటది? ఏడిసి ట్రయాంగిల్, ఏడిసి ట్రయాంగిల్. ఓకే, ఏడిసి ట్రయాంగిల్, ఏడిసి ట్రయాంగిల్. ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ ఏడిసి. మళ్ళీ ఏం రాస్తున్నాం? మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. ఈ సైడ్ ఏముంది? ఏఎన్ బై ఏడి ఉంది, ఏఎన్ బై ఏడి. మళ్ళీ ఏం ఫార్ములా అర్థం కావాలి మీకు? మస్ట్ ఫస్ట్ హాఫ్ ఫుల్, ఫస్ట్ హాఫ్ ఫుల్, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓవరాల్ కూడా బాగానే ఉంది, రైట్, అదే రాస్తున్నాం. ఏం రాస్తున్నాం? ఇన్ ట్రయాంగిల్ ఏడిసి విచ్ ఈజ్ ప్యారలల్, ఇఫ్ ఎన్ఎల్ ప్యారలల్ టు డిసి. ఓకే, బై యూజింగ్ బీపీటీ వాడుతున్నాం. ఏం రాయొచ్చు చెప్పండి? ఫస్ట్ హాఫ్ ఫుల్, ఏఎన్ బై ఏడి. ఇంకో ఫస్ట్ హాఫ్ ఫుల్ రాసేసిన. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ హాఫ్ ఫుల్, ఫస్ట్ హాఫ్ ఫుల్, అంతే, సేమ్ లాజిక్. ఏఎల్ బై ఏసి. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 వాట్ యూ కెన్ కన్క్లూడ్? దిస్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 that implies what you can write? ఇగో ఏఎల్ బై ఏసి, ఏఎల్ బై ఏసి. ఇట్ సైడ్ సేమ్ ఉన్నాయి, రైట్ పార్ట్స్ సేమ్ ఉంటే ఈక్వల్గా లెఫ్ట్ పార్ట్స్ కూడా సేమ్ రాయొచ్చు కదా. ఏఎం బై ఏబి ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి. దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్, అర్థమవుతుంది కదా? సింపుల్ అంటే సింపుల్. ఇది ఇలా కూడా రాయొచ్చు. మాకు అది కష్టంగా ఉంది సార్, 1లో యాడ్ చేసేది అది అంటే యూ జస్ట్ స్కిప్ దట్, యూ కెన్ రైట్ డైరెక్ట్లీ హాఫ్ బై ఫుల్. మార్క్స్ ఇస్తారా సార్ అని అంటే ఇవ్వాలి. ఓకే, రైట్. ఆ ఎబిలిటీ ఉన్న టీచర్స్ అయితే ఇస్తారు, లేకపోతే రైట్ ఇస్తారు. నో నెట్ వరీ, రైట్. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఆల్రెడీ ఫిగర్ ఇచ్చేసిండు. ఓకే, ఈ డిఈ ప్యారలల్ టు ఏసీ. జస్ట్ గివ్ మీ సెకండ్ చిల్డ్రన్. రైట్, డిఈ ప్యారలల్ టు ఏసీ. డిఈ ఇగో డిఈ ఇక్కడ ఉంది, ప్యారలల్ టు ఏసీ. లెట్ us see once, let me pop up that triangle. ఓకే, జస్ట్ వెయిట్. దాన్ని నేను కొంచెం హైలైట్ చేస్తా, చూడండి మీకు అర్థమైపోతుంది. లెట్ us go with పింక్. ఏడుంది అది? డిఈ కనిపిస్తుంది. ఓకే, ఏసీ కనిపిస్తుంది. ట్రయాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది సార్ మాకు? మీరు 2 లైన్స్ గీసారు అని అంటే ఇగో ఇది మీకు పింకే కనిపించాలి, ఇంకేం కనిపించద్దు. ఓకేనా? కనిపిస్తుంది కదా, రైట్. మొత్తం వస్తుంది, దాన్ని మూవ్ చేద్దామంటే మొత్తం వస్తుంది, మళ్ళీ మనం ఏం చేయలేము.
ఓకే, ఈ పింక్ కలర్ దీంట్లో ఎస్పెషల్లీ ఇగో ఇది కొంచెం బోల్డ్ చేస్తున్నారు. బోల్డ్ చేస్తుంది మీకు ప్యారలల్ సైడ్స్ అని అర్థమైపోవాలి. ఓకే కదా, ఎవరికేం కన్ఫ్యూజన్ లేదు కదా, ఉండొద్దు మళ్ళా. అదే రైట్, క్లియర్. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఏదది. డిఈ ప్యారలల్ టు ఏసీ, డిఈ ఉంది ప్యారలల్ టు ఏసీ ఇన్ విచ్ ట్రయాంగిల్. లెట్ us ట్రై. ఫస్ట్ రాసేద్దాం, బ్లూ వెళ్దాం. ఓకే, లేకపోతే అదే కలర్ వెళ్దామా, కానీ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే రైట్. ఇన్ ట్రయాంగిల్ ఏంటది, ఏబిసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ లైన్ ప్యారలల్, డిఈ ప్యారలల్ టు ఏసీ. అది ఇచ్చింది రాస్తున్నాం, డిఈ ప్యారలల్ టు ఏసీ బై బీపీటీ. ఇప్పుడు చూడండి ఏముంది రేషియో, బిఈ బై ఈసీ. యూ నో నీడ్ టు వరీ. ఇగో ఈ ట్రయాంగిల్ పింకే చూడాలి మీరు, ఈ ఎఫ్ ఇది కనిపించవద్దు మీకు, ఈ ఎఫ్ కానీ ఈ ఇది కానీ ఇది మీకు కాసేపు హైలో పెడదాం, అది మీకు కనిపించవద్దు అనమాట. ఓకేనా, మీరు చూడాల్సిందల్లా కావాలంటే దీన్ని ఒకసారి క్యాన్సల్ కొడదాం మాకండి. జస్ట్ వెయిట్, లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఏమో చెప్పండి, ఈ రెండు ప్యారలల్ ఉంటాయి. బిఈ బై ఈసీ ఉంది. సేమ్ లాజిక్ మీరు ఇక్కడ కూడా చెప్పండి. ఏం రాయొచ్చు చెప్పండి, బీడీ బై డిఏ రాయొచ్చా, బై బీపీటీ థీరం. ఏం రాయొచ్చు, రేషియో బిఈ బై ఈసీ. ఎట్లా తెలిసింది సార్ మీకు బిఈ బై ఈసీనే తీసుకోవాలని? ఇగో ఇక్కడ చూడు, బిఈ బై ఈసీనే మనం రాయాల్సింది. మనకి ఏం ప్రూవ్ చేయాలో అదే మన టార్గెట్. ఓకే, బిఈ బై ఈసీ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, బీడీ బై డిఏ. ఓకేనా, ఇక్కడ వరకు అయితే ఎవరికైనా డౌట్ ఉంది? బిల్కుల్ ఆసాన్, వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఏం లేదు, వాడు ప్యారలల్ అన్నాడు, ఏ కలర్లో, పింక్ కలర్ ట్రయాంగిల్లో కనిపిస్తుంది నాకు. ఏబీసీ ట్రయాంగిల్ ఉంది కనిపిస్తుంది. ఆఫ్స్ ఫార్ములా నన్ను ఎట్లా తెలిసింది? ఇగో బిఈ బై ఈసీనే అడిగిండు, బిఈ బై ఈసీ కథం. ఇక్కడ ఆఫ్ రాస్తే ఇక్కడ కూడా ఆఫే రాయాలి. ఓకే, మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అట్లా. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, డిఎఫ్. ఎక్కడుంది మనకి ఎఫ్? ఇగో ఇక్కడ ఉంది ఎఫ్. ఓకే, ఇది మన ఎఫ్. ఓకే, రెడ్ కలర్ పోతామా, కానీ మీకు కన్ఫ్యూజన్ ఎందుకు? అరే ఓకేనా, ఎఫ్ ఈజీ అయిపోయింది కదా, రైట్. ఎఫ్ రైట్. ఇప్పుడు చూడండి, డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ, దాన్ని నేను హైలైట్ చేస్తాను చూడండి. రెడ్ కలర్ చూద్దాం మనం. ఓకేనా, రెడ్ కలర్ చూద్దాం, అదే ట్రయాంగిల్ రెడ్ చూద్దాం. ఓకే, రెడీ. రెడ్డే కనిపించాలి మీకు, ఇంకేం కనిపించద్దు. ఓకేనా, ఇది గోల్డ్ కనిపిస్తుందా? ఏదది, ఏఈ. ప్యారలల్ టు విత్ హూమ్? ప్యారలల్ టు ఏఎఫ్. ఓకే, ఏఎఫ్. నెక్స్ట్ ఏముంది, డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. కనిపిస్తుంది కదా? కనిపించకపోతే దీన్ని కూడా హైలైట్ చేసుకోండి, మీకు ఇంకా బెటర్. ఇప్పుడు ఓకే కదా, 100% రెడ్ ఇట్లా చెంకా ఇస్తుంది కదా, రైట్. చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా రెడ్ కలరే రాస్తున్నాను నేను. ఓకే, రెడీ. ఇన్ ట్రయాంగిల్ ఏది, ఏబిఈ చిల్డ్రన్, ఏబిఈ. ఇఫ్ డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ, ఏం రాయొచ్చు చెప్పండి? బై యూజింగ్ బీపీటీ. ఏం రాయొచ్చు చెప్పండి? రేషియో, సింపుల్ రేషియో. ఏంటది? ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ బిఎఫ్ బై ఎఫ్ఈ. ఓకే, ఇది కొంచెం మేరేజ్ చేద్దామా, కానీ గీతలు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు చూడండి, బిఎఫ్ బై ఎఫ్ఈ
బిఎఫ్ బై ఎఫ్ఈ. అవునా? సేమ్ లాజిక్ బీడీ బై ఏడి. నేను గీసిన కదా యారోస్ అవే మనం ఫాలో అవుతున్నాం. ఏం వెళ్తున్నాం మనం? బిఎఫ్ బై ఎఫ్ఈ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ బై డిఈ. ఓకేనా? అబ్జర్వ్ కేర్ఫుల్లీ 1 and 2 ఈక్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి సార్ మాకు? మీరు పెట్టలే పెడదాం 1 2. ఓకేనా? బి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఓ ఈక్వేషన్ 1 and 2 ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 వాట్ యూ కెన్ కన్క్లూడ్? ఇగో ఇది బీడి బై డిఏ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. యాక్సెప్టెడా? ఓకే. ఎందుకు దీనికి ఈక్వల్? మళ్ళీ ఈ బీడీ బై డిఏ ఎవరికి ఈక్వల్? బిఈ బై ఈసీకి ఈక్వల్. వీ నీడ్ టు ప్రూవ్, హెన్స్ ప్రూవ్. ఓకేనా? అలా అన్నమాట. సింపుల్ లాజిక్ ఏమని చెప్పండి, ఎంత సింపుల్ ఉంది చూడండి. కొంచెం ట్రయాంగిల్స్ని అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, మనం ఏం చేసినాం, జస్ట్ ఇవి ఎక్కడున్నాయి పింక్ కలర్. ఓకే, బిఈ బై ఈసీ బీడీ బై ఏడి రాసేసినాం. మళ్ళీ రెడ్ కలర్ బిఎఫ్ బై ఎఫ్ఈ బీడీ బై డిఏ రాసేసినాం. బోత్ మేక్ ఇట్ ఈక్వల్, హెన్స్ వి గాట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ద లైన్ drawn through the midpoint of the one side of the triangle, okay, parallel to the other side and bisect the third side. ఓకే, ప్యారలల్ గీస్తే బైసెక్ట్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలంట. ఓకేనా? సరేనా? చూద్దాం. బై యూజింగ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఇట్స్ ద కాన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరమ్ ఇన్ 9th class కదా. రైట్, ఏం లేదు. ఏ లైన్ ఈజ్ డ్రాన్ మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ప్యారలల్ టు ద కాన్వర్స్ కాదు, మిడ్ పాయింట్ థియరం అది డైరెక్ట్. ఓకేనా? మిడ్ పాయింట్ థియరం అనుకుంటాం. మిడ్ పాయింట్ అయినా బైసెక్ట్. ఓకే, ఏదో ఒక థియరం, మిడ్ పాయింట్ థియరం, వాట్ ఎవర్ ఇట్ మే బి. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందో దాన్ని ఒక్కసారి మనం డయాగ్రామ్గా ఇమాజిన్ చేసుకుందాం. ట్రయాంగిల్ ఉంది ఇట్లా. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఏ లైన్ ఈజ్ డ్రాన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ గీద్దాం. రైట్, చాలా మిడ్డేనా? రైట్, ఇట్లా గీస్తుంది. బయటికి వెళ్ళిపోవాలనే రూల్ ఏం లేదు, జస్ట్ అది నేను ఎక్సైడ్ చేసిన ఇష్యూస్. ఏ లైన్ ఈజ్ లైన్ ఈజ్ డ్రాన్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది మిడ్ పాయింట్ అని మనం డిక్లేర్ చేద్దాం ఫస్ట్. ఏంటది? ఏబిసి. దిస్ విల్ బి యువర్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అని మనకి ఎట్లా తెలుస్తుంది? సింప్లీ యూ మేక్ ఇట్ ఈక్వల్ అనమాట. ఓకే, గివెన్ D is a midpoint of AB. What you can conclude from this? AD by DB రాయచ్చా? DB కాదు, ఈక్వల్ కాదు, బై కాదు, సారీ, ఈక్వల్ రాయచ్చు కదా. ఎందుకు? AD ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు DB. AD ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు DB రాయచ్చా లేదా? AD ఏదైతుందో అది ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు బీడీ రాసేసిన. ఓకేనా? ఎందుకు రాసిన అట్లా? ఎందుకు రాసిన? ఏ లైన్ ఈజ్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్. డి మిడ్ పాయింట్ అని ఆడి చెప్పిండ, అందుకే రాసిన వీళ్ళిద్దరు ఈక్వల్ అని. మిడ్ విల్ డివైడ్ ఈక్వల్లీ, రైట్? అదే రాసినాం అనమాట, అంతమించి ఏం లేదు ఇక్కడ. ఓకే, రాసేసిన. నెక్స్ట్, మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ప్యారలల్ టు ద అదర్ సైడ్. ప్యారలల్ టు ద అదర్ సైడ్ అంటే ప్యారలల్కి కూడా వాళ్ళే గీసారు. ఓకే, ప్యారలల్ ఓకే, ప్యారలల్కి కూడా గీసారు అనమాట. ప్యారలల్ అది కూడా వాళ్ళే ఇస్తే మనం ఏం ప్రూవ్ చేయాలి? విచ్ బైసెక్ట్ ద థర్డ్ సైడ్. ఓహో, ఇక్కడ నువ్వు ఎక్కడైతే బైసెక్ట్ అయితే ఆ ఈ అనేది బైసెక్ట్ అని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? వీ షుడ్ ప్రూవ్, రిక్వైర్డ్ టు ప్రూవ్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఆర్ ఏఈ ఈక్వల్స్ టు ఈసీ అని ప్రూవ్ చేయాలి. దిస్ యూ షుడ్ ప్రూవ్. ఓకే, bisect, nothing but E bisect the AC. D bisect AC. ఏదైనా అదే, ఇది రాసిన సరిపోతుంది, ఇది రాసిన సరిపోతుంది. ఓకేనా? లెట్ us begin. ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. మనకు ప్యారలల్ అని లైన్ ఇచ్చిండు. ప్యారలల్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC. DE parallel to BC. If line is parallel,
DE parallel to BC. DE parallel to BC. What you can conclude? Let us go with blue. Okay. Parallel. ఇది దీనికి ప్యారలల్ అంట. బ్లూ కలర్స్ రెండు ప్యారలల్ అంట. మళ్ళీ కనిపిస్తుంది కదా ప్యారలల్. బోల్డ్ చేయడానికి రీజన్ ఒకటే, మీ థింకింగ్ పెరగాలి. ఇక్కడ ఎక్కడ ట్రయాంగిల్ ఇది? ఇగో ఇదే ఈ బ్లూ ట్రయాంగిల్. వాళ్ళు ఇద్దరు ప్యారలల్. ఓకే కదా. ప్యారలల్ అయితే ఏం రాయొచ్చు? బై బీపీటీ, బై యూజింగ్ బీపీటీ థీరం. ఏంటిది? ఏం రాయొచ్చు చెప్పండి రేషియో చెప్పండి. కెన్ ఐ రైట్ ఏడి బై డిబి, ఏఈ బై ఈసీ. కెన్ ఐ రైట్? ఓకే. ఎందుకు ప్యారలల్ అన్నాడంటే రేషియో రాయొచ్చు కదా. బై యూజింగ్ బీపీటీ రాసినాం, ఈ రేషియో రాసినాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు ఇందులో? ఏడి ఈక్వల్స్ టు వీ హ్యావ్ ఏంటిది? ఏడి ఈక్వల్స్ టు డిబి. అవునా కదా. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ దిస్ కెన్ ఐ రైట్ ఏడి బై డిబి, నథింగ్ బట్ ఏడి అగైన్ ఐఎమ్ రైటింగ్. ఓకే. ఏఈ బై ఈసీ. ఇది క్యాన్సల్. వాట్ యూ కెన్ కన్క్లూడ్? ఇది ఎందుకు? ఇగో ఇక్కడ 1 అయిపోతుంది. ఇది 1, ఇది మల్టిప్లై చేసినాం, అయిపోయాయి. ఎంత సింపుల్ చూడండి, యాజ్ సింపుల్ యాజ్ దట్ చిల్డ్రన్, నథింగ్ టు వరీ. ఓకే. మనం వీఆర్ గోయింగ్ విత్ వెరీ వెరీ లిటిల్ అన్నమాట. ఎంత తక్కువ ఫేజ్లో వెళ్తున్నామంటే చాలా బేసిక్ లెవెల్తో పోతున్నాం. ఒకటే రీజన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ బెటర్. ఓకే. ఏం చేసినాం చెప్పండి? వాళ్ళే మిడ్ పాయింట్ అన్నారు, వీళ్ళిద్దరు ఈక్వల్ అని రాసేసినాం. వాడే ప్యారలల్ అన్నాడు, బీపీటీ అప్లై చేసి రేషియో రాసినాం. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఈ డిఈ అనే లైన్ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ ద థర్డ్ సైడ్ అని అంటే థర్డ్ సైడ్ ఇగో మనం ప్రూవ్ చేయాల్సిన ఏఈ ఈక్వల్స్ టు ఈసీ అని మనం ప్రూవ్ చేయాలి. అది రానీకే మనము ఇక్కడ మిడ్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ బీపీటీ వాడినాం, తర్వాత మిడ్ పాయింట్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అని క్యాన్సిల్ కొట్టేసినాం, ఇది మల్టిప్లై చేసినాం అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ఏ లైన్, ఇప్పుడు చూడండి, ప్రూవ్ దట్ a line segment joining the midpoints of any two sides of the triangle. This is converse of midpoint theorem. అదేమో midpoint theorem, ఇది converse of midpoint theorem. Prove that a line segment joining the midpoints of any two sides of the triangle is parallel to the third side. Simply you should prove finally it's a parallel అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సరే ఉంచండి. ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్కు మనం ఏం చేద్దాం? ఏబిసి ట్రయాంగిల్ ఉంది. ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్. ఈసారట రెండు మిడ్ పాయింట్స్ని లైన్ సెగ్మెంట్తో జాయిన్ చేసేస్తున్నాను నేను. ఓకే, జాయిన్ చేసేద్దాం. మిడ్ పాయింట్ జాయిన్ చేసేసిన. ఇప్పుడు దీని మీనింగ్ ఏమర్థమైంది చెప్పండి మీకు? సింప్లీ యూ కెన్ సే దాట్ దిస్ ఈజ్ మిడ్ పాయింట్, దిస్ ఈజ్ ఆల్సో మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఈ రెండు ఈక్వల్, మిడ్ పాయింట్ అంటే ఇవి రెండు కూడా ఈక్వల్. మిడ్ పాయింట్ అని వాళ్ళు ఇచ్చారు క్లియర్లీ గివెన్. ద లైన్ సెగ్మెంట్ ఈజ్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్. ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ గివెన్ ఏందో రాద్దాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, డిఈ తీసుకుందామా? ఓకే, డి అండ్ ఈ ఆర్ mid points of 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 AB and AC. ఓకే, AB and AC. నెక్స్ట్ చూడండి, మిడ్ పాయింట్స్ అని వాళ్ళే ఇచ్చేసారు. మిడ్ పాయింట్స్ని లైన్ సెగ్మెంట్తో జాయిన్ చేసేసాను. ఇప్పుడు మీరు చెప్పండి, మిడ్ పాయింట్స్ అన్నప్పుడు నేను ఇట్లా రాసుకోవచ్చా? ఒక్క నిమిషం, ఏం రాస్తున్నాం అనేది చూడండి. జస్ట్ వెయిట్ మా. కెన్ ఐ రైట్ ఏడి ఈక్వల్స్ టు డిబి? ఎందుకు? డి ఈజ్ ఎ మిడ్ పాయింట్, డి ఈజ్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్స్ అన్నప్పుడు రాయలేమా? నెక్స్ట్ ఏం రాయొచ్చు చెప్పండి? సిమిలర్లీ దిస్ సైడ్ వాట్ యూ కెన్ రైట్? దట్ సైడ్ ఆల్సో వీ కెన్ రైట్, జస్ట్ రైట్, దిస్ సైడ్ ఆల్సో వీ కెన్ రైట్ ఏఈ ఈక్వల్స్ టు ఈసీ, బికాస్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్.
అదే రాసినాం, ఏం కొత్తగా రాసిన. ఇగో ఇది ఇటు పంపిస్తున్నా, ఏమైతే చెప్పండి. మైనస్ అవ్వట్లే, ఇక్కడ ×1 రాసి ఇటు పంపిస్తున్నాం, ×1 రాసి ఇటు పంపిస్తున్నాం, ఏమైతే చెప్పండి. dB = 1. అవునా? సిమిలర్గా ఇది చెప్పండి. ఇగో ఇది ఇటు పంపిస్తున్నాం, ×1 రాసి పంపిస్తున్నాం, ఉత్తగానే పంపిస్తలే, ఏమైతే చెప్పండి. ఏఈ బై రేషియో రాస్తున్నా అంతే, టార్గెట్ ఈజ్ రేషియో. దిస్ ఈజ్ 1 = only, దిస్ ఈజ్ ఆల్సో = 1 only. వాట్ యూ కెన్ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్? వాట్ యూ కెన్ కన్క్లూడ్ ఫ్రమ్ above? వాట్ యూ కెన్ కన్క్లూడ్? AD by DB which is equals to AE by EC. ఇది రాసేసినాం, ఈక్వల్ అని రాసేసినాం. ఎందుకు ఇది? దీంతో యూజ్ ఏంది మనకి? యూజ్ ఏంది అని అంటే ఫైనల్లీ ఒకసారి చూడండి. ఇప్పుడు రేషియో వచ్చింది, మనం ఒకటి నేర్చుకున్నాం, కాన్వర్స్ ఆఫ్ బీపీటీ అని. ఏంటది? ఇఫ్ రేషియో ఈజ్ గివెన్, లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. గుర్తొచ్చిందా? ఒకసారి చూడండి, ఎక్కడుంది రేషియో? ఏడి ఉంది, డిబి ఉంది, హాఫ్. ఓకే, మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, రైట్. వాట్ ఈస్ దట్? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్, ఇది రాస్తున్నా, ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అయింది అని అంటే, బై యూజింగ్ ఏంటది? బై యూజింగ్ సిబిపిటి. ఏంటిది? కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. వాట్ యూ కెన్ కన్క్లూడ్? హెన్స్ డిఈ ప్యారలల్ టు బీసీ. ఇదే కదా మనం ప్రూవ్ చేయమని. చూడండి, ఇక్కడ లైన్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్. కావాలంటే ఇక్కడ ఫస్ట్ రాసుకోండి, రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి? డిఈ ప్యారలల్ టు బీసీ. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే కదా? సింపుల్, రైట్? మనం వెరీ ఫ్యూ క్వశ్చన్స్ చూసినాం ఈ సెషన్లో. ద రీజన్ ఈజ్ వీఆర్ గోయింగ్ విత్ అనదర్ సెషన్ కంటిన్యూషన్. నో నీడ్ టు వరీ. దీస్ క్వశ్చన్స్ విచ్ వీ డిస్కస్డ్ 1 2 3 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అయినా సరే పర్వాలేదు, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ బెటర్. అందుకే స్లో ఫేజ్లో వెళ్తున్నాం మనం. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ క్లియర్ చిల్డ్రన్. రిమైనింగ్ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, I hope BPT theorem is very clear for you. నాకు ఏ డౌట్ ఉన్నా కూడా let me know in the comment section, because if you make it as possible as early, I can explain in the next session. Okay, see you in the next class. Thank you.